కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జనసేన పార్టీలు కీలకం కాబోతున్నాయి. ఈసారి బీజేపీ మెజారిటీ సాధించడంలో ఎన్డీఏలోని మిత్రపక్షాలు కీలకంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీలోకి 240 సీట్లు రాగా ఆ తర్వాత ఎక్కువ సీట్లు తెచ్చుకున్న పార్టీగా టీడీపీ నిలిచింది. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టనున్న టీడీపీ కేంద్రంలో కూడా కీలక మంత్రి పదవుల్ని ఆశిస్తోంది. మరి టీడీపీకి ఏ బెర్తులు దక్కనున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ 4 నుంచి 5 శాఖలు లోక్సభ స్పీకర్ పదవిని కోరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే దాదాపు కీలక శాఖలన్నీ టీడీపీ చేతిలోకి వచ్చేస్తాయి. ఈ శాఖల్నే రేపో మాపో ఎన్డీఏ పెద్దలు, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలతో చర్చించే అవకాశాలున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇవి ఒప్పుకుని పరిస్థితుల్లో ఇతర ఏ శాఖ అయినా అడగచ్చు అనే దానిపై పవన్, చంద్రబాబు ఓ క్లారిటీతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా మాత్రం పక్కాగా ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టే ఛాన్స్ ఉందట. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవరెన్ని కేంద్ర కేబినెట్ లోకి పంపించాలనే దానిపై నిశితంగా చర్చ జరిగిందని, ఇందులో 2 యంగ్ ఎంపీలు, మరో 3 సీనియర్లని సెలెక్ట్ చేశారని సమాచారం. కేంద్ర కేబినెట్ లోకి టీడీపీ అనే దానిపై ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. చంద్రబాబు మనసులో ఏముంది, ఏ శాఖలు అడిగే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకం కాబట్టి 5 నుంచి 6 శాఖలు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఇండియా టుడేలో కూడా కథనం వచ్చింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద అంతా పని అయిపోయింది అనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆ భాగస్వామ్య కూటమిలో అవతరించినటువంటి సిచ్యువేషన్. దాదాపు 16 పార్లమెంటు సీట్లను సాధించినటువంటి టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇక కూటమి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దేశం మొత్తం కూడా మీరు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఆకర్షించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బీజేపీకి స్వతహాగా మ్యాజిక్ ఫిగరు రాకపోవడంతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయమే కీలకమని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎన్డీఏకి సంబంధించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని బలపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా మరొకసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఎన్డీఏలో కీలకమైనటువంటి టీడీపీకి ఈసారి భారీ ఎత్తున కేంద్ర మంత్రి పదవులు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో దాదాపు 4 వరకు కూడా కేంద్ర మంత్రి పదవులు ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. అందులో 2 కేబినెట్ ర్యాంక్ స్థాయి మంత్రి పదవులు, అలాగే 2 సహాయ మంత్రి పదవులు ఇచ్చేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో పాటు ఈ మంత్రి పదవులకు సంబంధించి పోర్ట్ఫోలియోస్ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలనే టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో టీడీపీ చేసేటటువంటి అన్ని డిమాండ్లకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంగీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు ఆర్థిక శాఖతో పాటు ఆరోగ్య శాఖ, అలాగే వ్యవసాయం, విద్యాశాఖ, సో ఈ 4 శాఖల్ని కూడా ఏదైతే కేంద్రంలో టీడీపీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా లోక్సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే దాదాపు 7-8 మందికి సంబంధించినటువంటి ఎంపీల వివరాలను తీసుకున్నటువంటి చంద్రబాబు ఆ 8 మంది పేర్లను ఈ మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మీద పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్పెషల్లీ అందులో 2 యంగ్ ఎంపీలతో పాటు 2 సీనియర్లకు అవకాశం కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ మంత్రివర్గ కూర్పు ఉండవచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కింజారపు రామ్మోహన్ నాయుడు అంటే పార్లమెంటులో తన గలం విప్పి ఆంధ్రప్రదేశే కాదు
ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. టీడీపీ వాణిని ఆయన బలంగా వినిపించినటువంటి పరిస్థితి. సో అక్కడ రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఇవ్వచ్చు, అది కూడా క్యాబినెట్ హోదాతో కూడినటువంటి మంత్రి పదవి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోపక్క ఆయన దివంగత మాజీ మంత్రి కింజరపు ఎర్రనాయుడు కొడుకు కావడం, అంతేకాకుండా బీసీ సామాజిక వర్గం కావడంతో సో ఆయనకి మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన బాబాయ్ అయినటువంటి అచ్చెన్నాయుడు, అలాగే మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు, అంటే దాదాపు ఆయనతో పాటు ముగ్గురు అసెంబ్లీకి వెళ్ళడం, ఆయన పార్లమెంట్కి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యమైంది ఆ కుటుంబం. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి క్యాబినెట్ హోదాతో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబుకి సన్నిహితుడైనటువంటి గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన జిఎంసి బాలయోగి కొడుకు అయినటువంటి గంటి హరీష్ మాధురు ఎవరైతే ఉన్నారో ఆయనకి అవకాశం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే వీరితో పాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్గా ఉన్నటువంటి మరొక ఇద్దరు పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో చిత్తూరు ఎంపీగా గెలుపొందినటువంటి ప్రసాదరావు, అలాగే బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్. సో వీళ్ళిద్దరు పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. మరోపక్క నెల్లూరులో వైసీపీని క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి పేర్లు కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఒకరికి స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవిని కోరేటటువంటి అవకాశాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీకి సంబంధించి దాదాపు 4 నుంచి 5 పదవులు కేంద్రంలో లభించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క జనసేనకు సంబంధించి బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే బాలశౌరి సీనియర్ ఎంపీ అయినటువంటి నేపథ్యంలో సో ఆయనకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క బీజేపీకి సంబంధించి ఇక్కడ నుంచి గెలుపొందినటువంటి వాళ్ళలో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, అలాగే సీఎం రమేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళలో ఒకరికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలను కూడా అంటే గట్టిగా తన గళాన్ని వినిపించే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎస్పెషల్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీతో పాటు గతంలో మనం చూసినట్టు విశాఖకి సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణని ఆపడం కావచ్చు, అంతేకాకుండా పోలవరాన్ని పూర్తి చేయడం, అంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి ఏదైతే పోలవరాన్ని ఇప్పటివరకు పూర్తి చేయనటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. డయాఫ్రమ్ హాల్స్ కొట్టుకుపోవడం, అంతేకాకుండా ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణ పనులు సరిగా జరగనటువంటి పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా పోలవరంకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడి నుంచి ఇది తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క కడపకు సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే టీడీపీ కేంద్రంలో ఈసారి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఇది చాలా దోహదపడుతుంది అనేటువంటి వాదన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.